ప్రతి ఒక్కడికే సమాధానం చెప్పుకోవాలి. ప్రతి ఒక్కడికే సమాధానం చెప్పుకుంటే వెళ్ళాలి. అసలు మనం ఎవడో అపార్థం చేసుకున్నాడు కదా, ఆడికి అసలు మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, మనం చేసే పని ఎంతసేపు పడుతుంది, ఎప్పుడు అవుతుంది అనేది ఆన్సర్ చెప్పాలి. ఒకవేళ మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోకపోతే అయిపోయి నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటున్నారు. అందుకని ఇప్పుడు మనం ఏ పొజిషన్లో ఉన్నాం, మనం ఏం చేస్తున్నాం, ఎక్కడ ఉన్నాం, ఎలా చేస్తున్నాం, ఇదంతా ఒకసారి చెప్పేస్తే ఎవ్వరూ మనల్ని అపార్థం చేసుకోరు. హ్యాపీగా వాళ్ళందరికీ మనం ఏం చేస్తున్నామో అర్థమవుతుంది. రేపు పొద్దున్న రోజు మనం అది అచీవ్ చేసేసిన తర్వాత అందరూ కూడా రేపు పలానా రోజు చెప్పాడురా పాపం, ఎప్పుడప్పుడు మనకు చెప్తున్నాడు, చాలా హ్యాపీరా అని చెప్పేసి అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. దాంట్లో మనము ఉంటాం అని అనుకున్నాం అనుకో, నీ అంత బుద్ధి తక్కువ ఎదవా ప్రపంచంలో ఉన్నాడు. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. గత 3-4 నెలల క్రితం ఎప్పుడో జూనియర్ ఎన్టీఆర్ చాలా చోట్ల బయట ఎయిర్పోర్ట్స్లోని అక్కడ ఇక్కడ కనిపిస్తే బాగా సన్నగా అయిపోయి మొహం మొత్తం పీకిపోయినట్టు, అసలు చూడ్డానికి ఎలా ఉన్నాడంటే మనోడు ఏంటి పరిస్థితి, ఏమైంది, అసలు నెక్స్ట్ సినిమా చేస్తున్నాడా చేయట్లేదా, ఈ త్రిబుల్ సినిమా తర్వాత ఏమన్నా సిక్ అయ్యాడా అని రకరకాలుగా అనేసుకుని అయిపోయింది పని. చూసా ఎలా ఉన్నాడా, అబ్బే అవుతుంది అంతానే, తాగేస్తున్నాడు అనుకుంటా, కాల్ చేస్తున్నాడు అనుకుంటా, ఏం చేస్తున్నాడో ఏమో, అసలు ఏమైందో ఏమో, ఇలా ఎవడి నోటుకు వచ్చినట్టు వాగాడు. కట్ చేస్తే అలా వాగారు కదా అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ కెమెరా ముందుకో, మీడియా ముందుకో, లేదంటే తన సోషల్ మీడియాలోనో, ట్విట్టర్లోనో ఎక్కడా కూడా నోరు తెరిచి లేదండి, నేను రాబోయే సినిమా కోసం చాలా కష్టపడుతున్నాను, సో దానికోసం అని చాలా ప్రాపర్ డైట్లో ఉన్నాను, నో షుగర్, నో సాల్ట్, నో ఆయిల్, అలాగే దానికి కావాల్సిన పోర్ట్రేట్ ఏ విధంగా ఉండాలంటే డైరెక్టర్ నాకు ఇలా ఉండాలని చెప్పాడు, అందుకని నేను నోరు కట్టుకుని రోజుకి కేవలం ప్రోటీన్ ఎక్కువ తీసుకుని కార్బ్స్ తక్కువ తీసుకుని నా బాడీని నేను రాబోయే కథ కోసం, రాబోయే సినిమా కోసం ప్రిపేర్ చేసుకుంటున్నానని ఏ ఎదవకి చెప్పలా. సోషల్ మీడియాలో తనో కామెంట్స్ చూసుంటాడు, న్యూస్ చూసుంటాడు, టీవీ ఛానల్లో కూడా వచ్చింది అది చూసుంటాడు, లేదంటే పక్కోళ్ళు ఎదురుగుండా ఉన్న వాళ్ళు చెప్పుంటారు. అంత పెద్ద స్టారు, అంత డబ్బు ఉంది, టక్ మన ప్రెస్ మీట్ పెడితే మొత్తం దేశం మొత్తం జూనియర్ ఎన్టీఆర్ ఇలా అంట నెక్స్ట్ సినిమా కోసం రెడీ అవుతున్నాడంట, అంతేగాని మొహమ్మది పీకిపోయి సన్నగా అయిపోవడానికి వేరే కారణాలు ఏమీ లేవు అని చెప్పొచ్చు. కానీ చెప్పలేదు. అందుకే వాళ్ళు స్టార్స్ అయ్యారు. అంత డబ్బు ఉన్నా సరే ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలనేది వాళ్ళకి తెలుసు కాబట్టే ఈరోజు అంతమంది అభిమానిస్తున్నారు. సో ఇప్పుడు కట్ చేస్తే నిన్న డ్రాగన్ చిన్న గ్లిమ్స్ రిలీజ్ అయింది. దాంట్లో జూనియర్ ఎన్టీఆర్ బాడీ, దాంట్లో ఉన్న ఇంటెన్స్, ఆ స్టోరీని క్యారీ చేయడానికి ఆ క్యారెక్టర్ ఎలా ఉండాలి అనేది మనకు కనిపించింది. సో అంతకుముందు అతను ఏం చేస్తున్నాడో ఎవరికీ తెలియకపోయినా, దేనికోసం అలా ఉన్నాడో ఎవరికీ అవసరం లేకపోయినా నానా మాటలు అన్నారు. అలా నానా మాటలు అన్న తర్వాత ఎన్టీఆర్ రియాక్ట్ అయ్యాడంటే అవ్వలేదు. కానీ రిజల్ట్ ఎలా ఉంది, సూపర్ ఉంది. నరాలు కనిపిస్తున్నాయి ప్రతి చేతి మీద, ఫేస్ మీద ఇంటెన్స్. అసలు ఆ కథలో అతను ఎంత డీప్గా, ఎంత ప్రాపర్గా ఉంటే తన్ని అంత బాగా ఎస్టాబ్లిష్ చేయగలము అని చెప్పి డైరెక్టర్, హీరో టీము కూర్చొని డిస్కస్ చేసిన తర్వాత అతను ఎన్ని డైట్లు చేస్తే ఆ పర్సనాలిటీకి వచ్చి ఉంటాడు. సో ఇదేంటంటే లేదంటే ఒక ఫ్యాన్ బేస్ అను ఇంకోటని చెప్పట్లా, ఇలా ప్రతి ఒక్కళ్ళ లైఫ్లోనే ఉంటుంది. నువ్వు నిజంగానే అప్పుడు దాకా మంచి పొట్ట వేసుకుని మంచి చబ్బీగా బొద్దుగా హెల్దీగా కనిపిస్తావు. నీకేదో కొంచెం ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, ఇది కాదు కదా, మంచిగా అందరూ బాడీ బిల్డ్ చేసుకుంటున్నారు, మంచిగా జిమ్కి వెళ్తున్నారు అని చెప్పి నువ్వు జిమ్కి వెళ్ళి ఒక 6 నెలలు ఒక్కరోజు కూడా మానకుండా డైట్ ఫాలో అయ్యి 90 కేజీలు 100 కేజీలో ఉన్న నువ్వు సడన్గా ఒక 80-85 కేజీలకు, ఒక 70-75 కేజీలకు వచ్చేస్తూ ఉంటే నీ చుట్టూ ఉన్నోళ్ళే, మీ చుట్టాలే, మీ సందులో నా కొడుకులే ఏం చేస్తారంటే, రే వీడికి ఏదో తెగులు వచ్చింది మొత్తం మీద, చూసావా ఎండి జాబ్ ఎండిపోయినట్టు ఎండిపోయాడు ఎదవా, అంతేలే దూలేసలు ఎత్తే ఎలా ఉంటుంది,
తాగేస్తా ఉంటే ఎలా ఉంటుంది, లేదంటే అయ్యి కొడుతున్నాడు ఈ మధ్యన ఎలా ఉంటుంది అని మాట్లాడతారు. సో అలా మాట్లాడిన ప్రతి ఒక్కరి దగ్గరికి నువ్వు వెళ్ళి చేతులు కట్టుకుని పొద్దున్నే 3 గుడ్లు తింటున్నానండి, తర్వాత కాసేపు ఉన్నాక వెజ్ సలాడ్ తింటున్నానండి, మధ్యాహ్నం 150 గ్రాములు చికెన్ తింటున్నానండి, అది కాకుండా సాయంత్రం మాటలు ఏదో ఒక అల్పాహారం లాంటిది అంటే నోట్లో వేస్తే కరిగిపోయేలాంటి తింటున్నానండి, ఇది కాకుండా 7 గంటల లోపే డిన్నర్ కంప్లీట్ చేసేసుకుని దాని తర్వాత ఇంకేం తినకుండా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా పడుకొని కాళ్ళు కడుపులో పెట్టుకుని పడుకుని మళ్ళీ పొద్దున్న లేచి సేమ్ రొటీన్ అండి. గత 6 నెలలుగా నేను ఇదే చేస్తున్నానండి, అందుకని బాడీ ఇలా ఉంటుంది, కంగారు పడకండి, 1 సంవత్సరం తర్వాత మంచి గ్లో వస్తుందండి, అది కాకుండా కళ్ళు కూడా వస్తాయండి, దాని తర్వాత పెళ్లి సంబంధాలు వస్తాయండి, సూపర్ అండి బాబు, చూడడానికి అదిరిపోతాను అని చెప్పామనుకో, మీ అంత దద్దమ్మ ఎక్కడ ఉండడు. ఇదే విషయం ప్రతి దాంట్లోనే పనిచేస్తూ ఉంటుంది. మనం కొన్ని రోజులు కనిపించకపోతే ఈడేదో ఎక్కడో దొబ్బేసాడు, ఎవరినో మోసం చేసేసాడు, అందుకే కనిపించట్లేదు అంటారు. పదే పదే కనిపించామనుకో, ఈ ఏదో ఒక పని పాట లేదు, ఎప్పుడు చూసినా కళ్ళు ఎదురుకుండా తిరుగుతున్నాడు, ఈ ఉద్యోగం చేసిన కంపెనీలోంచి ఏదో గెంటేసి ఉంటారో అంటాడు. ఇదంతా కాదు, అందరితో కలిసిమెలిసి ఉన్నాం అనుకో, ఏముంది వాళ్ళు బాగా ఉదయం సంపాదించాడు, అందుకే అటు ఇటు శుభ్రంగా ఏ పని పాట లేకుండా అందరూ నువ్వు బాగున్నావు అని తిరుగుతాడు, మంచితనంలో బొక్కలేదు అంటారు. సో నువ్వు ఎలా ఉన్నా ఇక్కడ ఎవడో ఒకడు ఏదో ఒకటి అంటాడు. ఎందుకంటే ఒక టాపిక్ వచ్చి దాన్ని ఒక నెల మాట్లాడేసుకుని దాని తర్వాత ఒక కొత్త టాపిక్ వచ్చి ఆ టాపిక్ దొరికి ఆ టాపిక్కి టైంపాస్ అయ్యే వరకు కూడా నువ్వే వాళ్ళకి టాపిక్. సో ఇంత రౌండప్ చేసి చెప్పడానికి రీజన్ ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు చాలామంది నేను చూసిన వాళ్ళ దాంట్లో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడానికి ట్రై చేస్తారు. ఐదర్ అది మనకు తెలిసిన వాళ్ళ దగ్గర అయ్యి ఉండొచ్చు, లేదంటే మన రిలేషన్స్ కావచ్చు, మన లైఫ్లో లేదు నేను ఎలా చేయలేదు, నేను ఎలా చేస్తాను, అందుకే ఇలా ఉంది, ప్లీజ్ నన్ను నమ్మండి, ఇది కాదు అసలు నాకు ఏం జరిగిందంటే, ఇదంతా వద్దు, ఎవరికి అవసరం లేదు, ఎవరికి అవసరం ఇక్కడ ఎవరికి అవసరంలా. నువ్వు చేస్తూ ఉండు, చెయ్యి చేస్తూనే ఉండు. అది ఏమవుద్ది అనేది తర్వాత సంగతి. నువ్వు చేస్తున్న పని గురించి అవతలలో ఏమనుకుంటున్నారా అన్నది అసలు అది నాకు తెలిసి, నువ్వు రోజు పొద్దున్నే ఇంట్లో చెత్త అంతా ఒక డస్ట్బిన్లో వేస్తే జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళి దాన్ని ఒక డంప్ యార్డ్లో పాడేస్తారు చూసావా, అలాంటిది అది. నువ్వేం చేస్తున్నావో నీకు తెలుసు కదా, నువ్వు కదా చేస్తుంది, నీకు అర్థమవుతుంది కదా, నీకు బుర్ర ఉంది కదా, పిచ్చిన కొడుకు ఏం కాదు కదా. సో నువ్వు చేస్తుంది నీకు తెలిసినప్పుడు ఆ నీకు తెలిసిన విషయాన్ని ఎవరికి ఏమీ తెలియకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాగుతున్నట్టు, ఆ వాగుతున్న ప్రతి ఒక్కడికి నువ్వు సమాధానాలు చెప్పాలి అనుకున్నావు అనుకో, అది నాకు తెలిసి కరెక్ట్ కాదు. నాకు కోపం కూడా వస్తుంది చెప్తా ఉంటే. ఎందుకంటే నువ్వు ఒక స్టెప్ తీసుకునే ముందు నీకు నువ్వుగా 100,000 సార్లు ఆలోచించుకుంటావు. ఒక పని చేస్తున్నప్పుడు ఆ పని ఎంత కష్టంగా ఉంటుందో నీకు మాత్రం తెలుస్తుంది. కొన్నిసార్లు ఏడుపు వస్తుంది, కొన్నిసార్లు భయం వేస్తుంది, కొన్నిసార్లు ఏంటంటే ఎందుకు ఇలా జరుగుతుంది, ఇది కాదు కదా అనిపిస్తుంది. సో ఇలాంటి అన్నీ నీ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే అట్లని ఒక్కొక్కటిగా దాటుకుంటా నీకు నువ్వు మోటివేషన్ ఇచ్చుకుని నువ్వు మెల్లగా ఏదో ట్రై చేస్తున్నావు కదా. ఇలాంటి ట్రై చేసే ప్రాసెస్లో 1,000,000 మాటలు వినిపిస్తాయి. ఇక్కడ జనాలు చాలామంది ఖాళీగా ఉన్నారు. ఒకవేళ ఖాళీగా లేకపోయినా ఆడు 9 గంటలకల్లా ఆఫీస్లో అడుగు పెట్టకపోతే ఆడు 2,00,000 రూపాయల ఉద్యోగం పోతుంది అనుకునేవాడు కూడా 8:59 5 సెకండ్లప్పుడు కూడా ఒక చిన్న గ్యాప్ తీసుకుని మన గురించి ఒక మాట అనేసి 9 గంటలకు ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఎందుకంటే అలాంటి నాగేశ్వరరావులు మన చుట్టూ చాలామంది ఉన్నారు. అందుకని వీళ్ళందరి కోసం టైం స్పెండ్ చేసి స్టార్ లాంటి నువ్వు, సెలబ్రిటీ లాంటి నువ్వు ఏమాత్రం ఎక్స్ప్లెనేషన్లు ఇచ్చుకుని జోన్లోకి వెళ్ళావంటే మాత్రం నీ బతుకంతా ఆడికి ఈడికి నువ్వేం చేస్తున్నావో, నువ్వేంటో, నువ్వు ఎలా కష్టపడుతున్నావో, నేను ఇది కాదు అని చెప్పుకోవటాలు ఇదే సరిపోద్ది. ఎవరికి కావాలి నీ జీవితం గురించి అసలు? ఎవరికి అవసరంలా. నేను చెప్తున్నాను కదా, ఒక దొంగతనం జరిగి ఒక 100 గ్రాముల బంగారం పోతే మహా అయితే బాగా గట్టిగా చెప్పుకుంటే ఒక 100 రోజులు చెప్పుకుంటారు. తర్వాత ఆ వీధి చివరిలో తప్పిపోయిన కుక్క గురించి మాట్లాడుకుంటారు. మరి ఇప్పుడు 100 గ్రాముల బంగారం ఎక్కువ, తప్పిపోయిన కుక్కపిల్ల ఎక్కువ అంటే ప్రస్తుతానికి ఫ్రెష్ టాపిక్ ఏంటంటే కుక్కపిల్ల, కాబట్టి వాళ్ళు కుక్కపిల్ల గురించి మాట్లాడుకుంటారు. ఎందుకంటే ఇక్కడ కొత్తదనం కావాలి జనాలకి. 2.5 గంటల సినిమా కాస్త అరగంట గంట షార్ట్ ఫిల్ము, ఫ్యూచర్ ఫిలిమ్స్ అయినాయి. ఆ షార్ట్ ఫిలిమ్స్ కాస్త ఇప్పుడు షార్ట్స్, రీల్స్ అయినాయి. ఈ రీల్స్ కాస్త
ఇప్పుడు దాన్ని ఏమంటారు, చిన్న చిన్న గ్లిమ్స్, చిన్న చిన్న ఎమోజీస్ కింద అయిపోయినాయి. సో ఇక్కడ మనిషి చాలా స్పీడ్గా మారిపోతున్నాడు. మామూలుగానే ఆడిదాడి కడుక్కోవడానికి ఇక్కడ ఎవరికీ ఖాళీ లేదు. సో ఇంత కడుక్కోవడానికి ఖాళీ లేని సమయంలో నీ గురించి నా గురించి మాట్లాడుకుని వాళ్ళు మనం పీకిది ఏమీ ఉండదు. వాళ్ళని మనం పీకిది ఏమి ఉండదు, మనల్ని పీకిది ఏమి ఉండదు. చెప్తున్నాం కదా, 100 గ్రాములు బంగారం పోయి 2 నెలలు అయిందంటే 2 నెలలు మాట్లాడుకున్నారనుకో, నెక్స్ట్ డే కుక్కపిల్ల పోయిందంటే కుక్కపిల్ల గురించి ఇప్పుడు కుక్కపిల్ల అంటమ్మా, అది ఏదో దేశం నుంచి తెచ్చారంట, అది సెల్లో కూడా బతికేస్తుందంట, అలాంటి కుక్కపిల్ల అంటే తెచ్చుకుని పెంచుకుంటేనే తప్పు. పొద్దున్న నేను సాయంత్రం చూసానే, వాళ్ళ చిన్న పాప చిన్న కూతురు ఉంది కదా, అది దాన్ని వాకింగ్ తీసుకెళ్తుంది, అక్కడ చివరి నంగు మన పెంట దగ్గర వచ్చి చూసుకుంది, కానీ ఏమైంది ఏంటి తప్పు అయిందండి పాపం. ఇలా ఉంటాయి కాన్వర్జేషన్లో. అలా నిన్న సాయంత్రం వీళ్ళు పెంట దగ్గర వచ్చపోసిన కుక్క పిల్ల ఈరోజు తప్పిపోతే, నిన్న వచ్చపోసిన సంఘటన కూడా గుర్తు తెచ్చుకుని ఆ కుక్క పిల్ల మీద, కుక్క పిల్ల గురించి ఏడుస్తున్న చిన్నపిల్ల మీద, ఆ చిన్నపిల్లని ఓదారుస్తున్న వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద వీళ్ళు సానుభూతి చూపిస్తున్నారు. చూసావా, జనం అంత రాక్షసులు. నువ్వు నిన్న పెంట పక్కన పోసిన ఉచ్చ గురించి మాట్లాడకపోతే వాళ్ళకి అర్థం అవుదా టాపిక్? నీ సింపతి వాళ్ళు అర్థం అవ్వదా? లేదంటే నీ ఇంటెన్షన్ వాళ్ళకి అర్థం అవుదా? కానీ వీడికి ఒక రాక్షసానందం కావాలి, గెల్లాలి, వీళ్ళకి తెలియకుండా జరిగిపోతుంది అదంతా. సో అలాంటి గొప్ప గొప్పోళ్ళు, కళాకారులు, దాన్ని ఏమంటారు, పెద్ద పెద్ద హృదయాలు ఉన్నోళ్ళ మధ్యలో బతుకుతున్నాం మనం. అందుకని నువ్వు ఒక ప్రాసెస్లో ఉన్నప్పుడు విచ్చలవిడిగా ప్రాసెస్లో కష్టపడిపో. అది వర్కౌట్ అవుతుందా లేదా అనే తర్వాత సంగతి. ఆ ప్రాసెస్ను వర్కౌట్ చేయడం కోసం నువ్వు ఇంకో 10-15 దారుల్లో ఆలోచించు. అంతేగాని ఇదే మనం ఇంత కష్టపడుతున్నాం కదా, రేపు పొద్దున్న ఇది జరగకపోతే జనం వీడు ఖాళీగా ఉన్నాడు అనుకుంటారేమో, లేదంటే ఇప్పటిదాకా ఏదో ఏం చేయకుండా దేశదిమ్మర్లో తిరుగుతున్నాడు అనుకుంటారేమో అని చెప్పి నువ్వు పలానా కూడా ఎక్కడో ఏదో అన్నాడని చెప్పి, బాబాయ్ అది కాదు, ఇప్పుడు మనం ఇక్కడ ఎరగదీసేస్తున్నాం తెలుసా, మామూలుగా అయితే 4-5 గంటలు తప్ప ఖాళీ ఉండలేదు మనకి, వెయిట్ అండ్ సీ, మామూలుగా ఉండదు, మనం కొట్టే దెబ్బ అదిరిపోద్ది అని చెప్పేవనుకో, దాన్ని అన్సెక్యూర్ ఫీలింగ్ అంటారు. దాన్ని ఏమంటారు, పిరికితనం అంటారు. అంటే ఇప్పుడు నువ్వేం చేస్తున్నావో వాళ్ళకి చెప్పకపోతే వాళ్ళు ఏదో అనేసుకుంటారేమో అని చెప్పేసి నీకు నువ్వు ముందే అనేసుకుని ఈ పెంటంతా మీద వేసుకుంటున్నావు. సో గత 4 నెలల ముందు ఎన్టీఆర్ని చూసి ఎన్నెన్నో మాటలు అన్నోళ్ళందరూ కూడా ఇప్పుడు స్క్రీన్ మీద ఆ ఫిగర్ని చూసి అమ్మా అప్పుడు అనవసరంగా అన్నాయేమో అనుకుని మనసులో అనుకుని ఉంటారు. సో ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం ఆయన్ని తీసుకున్నాను నేను, ఎన్టీఆర్ని. అది నిజం, అది నీకు తెలుసు, నాకు తెలుసు. అదే ప్లేస్లో ప్రతిరోజు నువ్వు ఉంటావు, నేను ఉంటాను. నిన్ను చాలామంది అంటూ ఉంటారు, నన్ను చాలామంది అంటూ ఉంటారు. మనం దేనికోసం అన్నా కష్టపడితే డబ్బులు సంపాదించకుండా అడుక్కుంటున్నాడు అంటారు. ఒకవేళ డబ్బులు సంపాదన మీదే పెడితే డబ్బులు సంపాదనేనా జీవితం అంటారు. ఎవరికన్నా దాన ధర్మాలు చేస్తే కొవ్వెక్కి కొట్టుకుంటున్నాడు, వీడు ఉన్నదంతా దానం చేస్తే రేపు ఈ ఎదవ అడుక్కోవాలి అంటారు. అలా కాకుండా పిల్లికి భిక్షం పెట్టకుండా తిరిగామనుకో, కర్మ అంతే. ఏంటి 10 రూపాయలు దానం చేయలేవా అంటారు. ఇలాగా వాళ్ళకి సెగలు వచ్చేస్తూ ఉంటాయి. అవతలోడు ఎవడన్నాడు పని ఆడు చేసుకుంటూ ఉంటే అని కెలికేయాలనుకుంటారు. అందుకని నీ పని నువ్వు చేసుకో. పొలాలు పట్టుకుని చాలామంది తిరుగుతూ ఉంటారు కెలకడానికి. అలా పొలాలు పట్టుకుని అలా తిరుగుతూ ఉంటారు, తిరగని. నీకేం పోయేకాలం, బంగారులో పని చేసుకుంటున్నావు కదా, చేసుకో.